జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరగడం ఇది తొలిసారి కాదు. తరచూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదాలు జరగడం కార్మిక లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని ప్లాంట్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంక్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈ అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంక్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారే షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమ వల్ల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనపడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంక్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారే షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమ వల్ల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈ రోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనపడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఇప్పుడే
ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంక్ లో అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరగడం ఇది తొలిసారి కాదు. తరచూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు, లేదంటే మరోవైపు కార్మికుల ప్రాణ నష్టం, లేదంటే తీవ్ర ఇబ్బందులు పాలు కావడం అనేది తరచూ జరుగుతూనే ఉంది. ప్రధానంగా దీనంతటికీ కూడాను భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ సంఘటనలు ఎదురవుతున్నాయని చెప్పి కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, మరోవైపు ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో మనం చూసుకున్నట్లయితే పలుమార్లు ఫార్మా కంపెనీలో ప్రమాదాలు చోటు చేసుకున్నదంతా అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ రోజు ఉదయం సుమారు 5-5:30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే షిఫ్ట్ చేంజ్, సాధారణంగా మార్నింగ్ షిఫ్ట్ కి సంబంధించి కొత్త వాళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ కార్మికులు వచ్చిన నేపథ్యంలో షిఫ్ట్ చేంజ్ కావడంలో ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఎవరికి కూడాను ఎటువంటి ప్రాణం కానీ లేకపోతే ఇతర ప్రమాదం కానీ జరగలేదు. ప్రధానంగా ఆస్తి నష్టం అయితే సంబంధించి ఏ ప్లాంట్ ట్యాంకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రధానంగా కనీసం మినిమం సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పాటించకుండా కంపెనీలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తున్నాయని చెప్పి కార్మిక నేతలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎక్కడైతే సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా భద్రతా ప్రమాణాలు లేకుండా కంపెనీల మీద ఇమీడియట్లీ గా వాటిని సీజ్ చేయాలని చెప్పి కూడాను కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఈరోజు షిఫ్ట్ చేంజ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప ఆస్తి నష్టం అయితే సంభవించింది. అదే షిఫ్ట్ చేంజ్ అవ్వకముందు సుమారు 4-4:30 గంటల ప్రాంతంలో అయితే ఉద్యోగస్తులు అందరూ కూడా డ్యూటీలో ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం దాదాపుగా 100ల సంఖ్యలోనే కార్మికులు చనిపోయే పరిస్థితి, క్షతగాతులు అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కార్మిక సంఘాలే చెప్తున్న పరిస్థితి. ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.